అంటే టికెట్ రేట్స్ హైక్స్ అక్కడ ఏపీలో ఉన్నాయి. తెలంగాణలో లేవు. సో, మరి అదేమన్నా రీజన్ అయ్యి లేదు ఉండొచ్చా లేదు సార్? లేదు రీజనబుల్ టికెట్ ఆల్రెడీ ఓజీకి 1000 రూపాయలు, అవును. దీనికి 500 రూపీస్, 500 అవును. 100 రూపీస్ హైప్ చేశారు. అందుకనేసి దానికి టికెట్ రేట్ల వల్ల ఏమి ఇబ్బంది రాదు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమి ఇబ్బంది లేదు. డైరెక్టర్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంది అంటే మరి తెలంగాణ కూడా ఫుల్ కావద్దు, మరి కర్ణాటక ఫుల్ కావద్దు, అలాగైతే మరి అక్కడ కూడా ఓవర్ సైజ్ అవ్వద్దు, అలాగే తమిళనాడు అవ్వద్దు. కానీ అక్కడ ఏదో తేడా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? జనసేన పార్టీలు ఉన్నాయి, జనసేన నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఎక్కడ ఏది తేడా వచ్చిందో రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా షాక్ లో ఉంది. అటోని నేను కాదు, ఇండస్ట్రీ అంతా షాక్ లో ఉంది. ఫుల్ అవ్వకుండా ఉండదు, ఫుల్ అవుతుంది 100% అది. కానీ మనం అంత ఫాస్ట్ అవ్వాల్సింది ఎందుకు స్లో అయింది? డిఆర్లు ఏమైనా ఎక్కువ అయ్యాయో చెక్ చేస్తాం. డిఆర్లు కూడా ఎక్కువ లేవు. ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నదానికంటే ఇంకా తక్కువ డిఆర్లు ఉన్నాయి. దురంధర్ 2 అనేది మొత్తం షోలు ఎన్ని వస్తుంటే అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఇది ఎత్తున గంటకు అయిపోతుంది. మనది ఎందుకు అవ్వలేదు? ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి అనేది ఒక డైనమాల్ ఉంది. ఈవెన్ సార్ ఓవర్సీస్ నుంచి రిపోర్ట్స్ వచ్చింది. దాదాపు 250K టికెట్స్ బుకింగ్స్ అయ్యాయి. 2 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చేసాయంట. సో, అలా ఆ స్థాయిలో అక్కడ కూడా అన్ని దిక్కులు ఉంది. ఎంటైర్ వరల్డ్ ఎక్సెప్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. నాట్ ఓన్లీ ఇస్ ఎక్సెప్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ అన్ని దిక్కులు అలాగే ఉంది పొజిషన్. రాయలసీమ, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్, వైజాగ్ అన్ని అలాగే ఉన్నాయి బుకింగ్స్. మీ అందరం కొడుతుంటే తెలిసిపోతుంది కదా. అదే అంటున్నాను, అబద్ధం ఆడటానికి మనము సూపర్ అంటానికి మనం ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం బుక్ మై షో చూస్తే కనబడుతున్నప్పుడు మనం అలాగే అబద్ధం ఆడటానికి ఉండదు. అంటే ఇమ్మీడియట్ బుకింగ్ అనేది ఇప్పుడు తెలంగాణలో రాత్రి ఓపెన్ అయింది. మీరు ఒక్క టికెట్ చూడండి ఎక్కడ ఉందేమో, ఆల్ బుకింగ్స్ అండ్ ఫుల్స్. సింగిల్ స్క్రీన్స్ అన్ని బుక్ అయ్యి మల్టీప్లెక్స్ 20 షోలు ఇస్తే ఫుల్స్. దాదాపు ఫుల్. అది అందుకని అంటున్నాను, ఓకే ఫుల్స్ అవ్వకుండా ఉండదు. ఇవాళ నైట్ రేపు నైట్ మొత్తం అన్ని ఎవ్రీథింగ్ క్లోజ్. ఎల్లుండి తెల్లవారు 5 గంటలకు షో పడుతుంది కనుక సినిమాని మనం 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ మ్యానియా, ఇది కొణిదెల ఫ్యామిలీ యుగం నడుస్తుంది 26 కనుక సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. రేపు పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది. మొన్న శంకర్ వరప్రసాద్ హ్యాట్రిక్ కొడతారు కనుక కొణిదెల ఫ్యామిలీ యుగం నడుస్తుంది కనుక దాన్ని మనం ఆపలేము. కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ ప్లాపులతో సంబంధం ఉండకుండా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటూ అభిమానులందరికీ కంగ్రాచులేషన్ చెప్తాను. సార్ ఇక్కడ అంటే సార్ ఇక్కడ ప్రీమియర్స్ లేకపోవడం, అలాగే ఫస్ట్ టికెట్ రేట్స్ హైక్స్ లేకపోవడం అనేది సినిమాకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా సార్, మీరేం చెప్తారు? ప్రేక్షకుడికి ఎప్పుడే అడ్వాంటేజ్. కాకపోతే ఏంటంటే అంత కోట్లు బడ్జెట్ తీసేటప్పుడు బెనిఫిట్స్ అనేది పర్మిషన్ కావాలా, కొంచెం అంతలో కొంత రేట్ అయినా కావాలా. రాకపోతే ఇక్కడ పెట్టిన డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి, ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి, మనం ఇవన్నీ కనుక్కోవాలి కదా. అంటే ఇప్పుడు రేటు తక్కువ అంటే రేటు అన్ని సినిమాలకు ఈ రేటు ఉండాలా, కొన్ని పెద్ద సినిమాలకు బడ్జెట్ని బట్టి రేటు ఇవ్వాలా, మళ్ళీ మనం ప్రీమియర్ షోలు ఇవ్వాలా. పెద్ద హీరోలు అంటే మనం అలా అక్కడ బడ్జెట్ పెరుగుతుంది కదా, మనం చేయాల్సిన బాధ్యత ఉంది. సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలా, ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలా, ఎగ్జిబ్యూటర్ని కాపాడుకోవాలా, డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకోవాలా, ఇక ప్రేక్షకుని కాపాడుకోవాలా, సినిమా చూసే ప్రేక్షకుని కూడా కాపాడుకోవాలా. అంతే తప్ప మనం ఏదో మనకి ఏ నోటుకు వస్తే అది మాట్లాడేది కాదు. సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈజ్ అ బిగ్ హీరో సినిమా, దానికి మామూలు రేట్లు అమ్మితే డిస్ట్రిబ్యూటర్కి ఎంత వర్కౌట్ అవుతుంది, తర్వాత ప్రొడ్యూసర్ ఎంత ఇచ్చాడు, ప్రేక్షకుడు హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్ ఈజ్ అన్హ్యాపీ. డిస్ట్రిబ్యూటర్ అన్హ్యాపీ అంటే ప్రొడ్యూసర్ అన్హ్యాపీ. ప్రొడ్యూసర్ నష్టపోతే ఇంకో సినిమా ఎలా తీయగలుగుతాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే ఇంకో సినిమా ఎలా కొనగలుగుతాడు. ప్రేక్షకుడికి మనం అన్ని సినిమాలు అదే రేట్లో చూడలేరు. మీ చిన్న సినిమా ఆ రేట్ ఇవ్వండి, పెద్ద సినిమాలు కొంచెం రేట్ హైప్ ఇవ్వండి, బడ్జెట్ తగ్గట్టు రేట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కాదు, బెనిఫిట్స్ ఇవ్వాలి. అభిమానులు ముందు సినిమా చూడాలనుకుంటారు. తెలంగాణ ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకొని అయిపోయి 5 o'clock షో కన్ఫర్మ్ ఇవ్వాలి. అది ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. రెండోది ఎవరు నష్టపోకూడదు, ప్రేక్షకుడి మీద దోచుకోకూడదు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోకూడదు, ప్రొడ్యూసర్ నష్టపోకూడదు. కనుక అన్ని ఆపుతేనే ఇండస్ట్రీ అవుతుంది. ప్రేక్షకుడిని దోచుకుంటే కూడా రెండో రోజు రాడు కదా, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే రాడు కదా, ప్రొడ్యూసర్ నష్టపోతే రాడు కదా. అందుకే ఇండస్ట్రీ అంటారు దాన్ని. ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. కనుక గవర్నమెంట్ మీద కూడా ఎందుకు ఉంది, గవర్నమెంట్ కూడా మొత్తం టోటల్గా ఎంక్వైరీ చేసి ఎంత రేట్ ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇస్తే 1000 ఇస్తారు, ఇస్తే 2000 ఇస్తారు, ఇవ్వకపోతే ఏమైపోదు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంత బడ్జెట్ ఎంత ఇవ్వాలి, ఎంత వస్తే డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అవుతాడు, ఎంత వస్తే ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతాడు అని చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద.
ఓకే. సార్ ఇది కూడా టార్గెట్ దాదాపు 220-250 కోట్ల గ్రాస్ అంటున్నారు. మరి ఈ టికెటెడ్ ప్రైజెస్ తోటి ఆ టార్గెట్ రీచ్ అవుతుందంటారా సార్? ఏవండి, ఆంధ్రాలో రేట్ పెరిగి ఉంది. అవును. తెలంగాణలో రేటు నేను చెప్పా కదా, ఆంధ్రాకి రేటుకి ఈక్వాలిటీ ఉంది. ఎందుకంటే హ్మ్. ₹250 టికెట్ అక్కడ. ఓకే. ఇక్కడ ₹200 టికెట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రేట్ ముందే పెంచి ఉంటాయి ఇక్కడ. హ్మ్. హ్మ్. అక్కడ తక్కువ రేటు, ఇక్కడ ఎక్కువ రేటు. ఓకే. కనుక ఆ రేటు పెంచకపోయినా కూడా మన జనాలు రిపీట్ ఆడియన్స్ వస్తారు. హ్మ్. కనుక ఆటోమేటిక్ సరిపోతుంది ఇంకా. హ్మ్. సో, ఆ ఈ రేట్స్ తోటి ఆ టార్గెట్ రీచ్ అవుతుందా సార్? టార్గెట్ 100% ఇచ్చాం. టార్గెట్ మీరు 250 కోట్లు అని మీరు అనుకుంటున్నారు. నేను 500 కోట్లు అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే. 500 కోట్లు రీచ్ అవ్వాలని. 440 కోట్లు, దాదాపు 5 కోట్ల దగ్గరికి వచ్చి 500 కోట్ల దగ్గరికి వచ్చింది శంకరరావు ప్రసాద్. అవును. చెప్పాను కదా, కొణిదెల ఫ్యామిలీ రికార్డులు కొణిదెల ఫ్యామిలీ కొట్టుకుంటది. ఇంకొకరు కొట్టరు. హ్మ్. మళ్ళా ఈ సినిమాని మళ్ళీ పెద్ది హ్మ్. ఆయన సినిమాలు ఆడే కొట్టుకుంటారు రికార్డ్స్. హ్మ్. కనుక పవన్ కళ్యాణ్ గారికి ఆ రికార్డ్స్ ఉన్నాయి. హ్మ్. ఇంకా ఎక్కువ చేస్తారు. థ్యాంక్ యూ. సార్ ఇంకోటి లాస్ట్. సార్ నైజాంలో మన 'దురంధర్' హవానే ఉంటుంది అని అంటున్నారు. సో, అక్కడ 50-50 థియేటర్స్ పంపిణీ కూడా జరిగిందని. మరి ఏ స్థాయిలో ప్రభావం చూపించొచ్చు సార్ ఆ ఏరియాలో 'దురంధర్' ఈ సినిమాతో? ఒకటండి, హ్మ్. 'దురంధర్ 2' అనేది మనం ఒప్పుకోక తప్పదు. హ్మ్. హెవీ కలెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. 4 గంటల సినిమా. అవును. ప్రేక్షకుడు ఎంత దాకా ఉంటాడు ఏంటి చూడాలి. థాంక్ యూ సో మచ్ సార్.